ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలనం చోటు చేసుకుంది. పోలీసులు అతడిపై కొత్తగా 2 కీలక సెక్షన్లను కూడా జోడించారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ పై అత్యాచారం, హత్యాయత్నం చేసినట్టు సెక్షన్ 64, సెక్షన్ 109లను చేర్చారు. మొదట దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్లు కనిపించలేదు. ఇక బాధితురాలి వాంగ్మూలాన్ని ఉదయ్ కృష్ణారెడ్డి స్టేట్మెంట్ను నమోదును చేసుకున్న తర్వాత దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ కొత్త సెక్షన్లను జోడించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కోర్టులో మెమో కూడా దాఖలు చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డిని హైదరాబాద్ పోలీసులు మంగళవారం మిర్యాలగూడలో అరెస్ట్ చేసి ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు అతడికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించి చెంచల్గూడ జైల్లో ఉంచారు. అతడు ఆగస్టు 11వ తేదీ వరకు రిమాండ్లోనే ఉండనున్నారు. ఇక 30 ఏళ్ల మహిళా ట్రైనీ అధికారిని ఇచ్చిన ఫిర్యాదులు లైంగిక వేధింపులు, శారీరక దాడి, బెదిరింపులు, బ్లాక్మెయిల్ వంటి ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ఉదయ్ కృష్ణారెడ్డి 2025 మధ్యలో ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యారని, వారి స్నేహం తర్వాత ప్రేమగా మారిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే బాధితురాలు మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఉదయ్ కృష్ణారెడ్డి వేధింపులు కొనసాగించారని పోలీసులు తెలిపారు. ఇక బాధితురాలి మెడికల్ పరీక్షలు నిర్వహించగా ఆమె మెడ, చెంపపై గాయాలు, ఎడమకాలిపై దెబ్బలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇది కేసులో మరింత బలాన్ని చేకూరుస్తోంది. అస్సాం రాష్ట్రం